హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజాయ్ ఐడియా సోల్. నేను ఈరోజు చూపించబోతుంది గోంగూర కర్రీ. చూసేద్దామా మరి. నేను పెద్ద పెద్ద కట్టలు 2 కట్టలు గోంగూర తీసుకుని ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ విధంగా ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ లోపల చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను, 4 పెద్ద సైజు టమాటోస్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలుగా తీసుకున్నాను. టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో పోపు దినుసులు 2 స్పూన్లు శనగపప్పు, 5 వెల్లుల్లి, 2 రబ్బలు కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను ఆయిల్లోకి ఈ క్లిప్ మిస్ అయింది, జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిలోకి ముందుగా పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టేసి మంచిగా కలిపి మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికినాయి, చూసారా ఎలా ఉడికినాయో. ఈ విధంగా ఉడికిన వాటిలోకి ముందుగా మనం పేస్ట్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికినాక 5 మినిట్స్ ఆగి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాముగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత నేను 2 స్పూన్ల కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కంటే కల్లుప్పు టేస్ట్ సూపర్ ఉంటుంది కర్రీలోకి. అట్లనే 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ ఉడకనివ్వడమే. అంతే. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ యాడ్ చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేస్తారా మరి? ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.